నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. డ్రగ్స్ నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సమాజంలోని సమస్యలను గుర్తించి పరిష్కరించుకుంటే దుష్ఫలితాలను నివారించుకోవచ్చన్నారు సీఎం. సమాజంలో పెడ ధోరణులకు టెక్నాలజీ సైతం ఓ కారణమన్నారు. చిన్నారులను ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలను నివారించవచ్చన్నారు. స్కూళ్లు, కాలేజీలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పక్క దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వస్తున్నాయి, పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వస్తుంది. మన రాష్ట్రంలో వినియోగదారులు పెరిగిపోతున్నారు. మన రాష్ట్రంలో ఉత్పత్తి తక్కువ కానీ వినియోగం పెరుగుకుంటూ పోతుంది. వీటన్నిటిని కూడా నియంత్రించాలన్న ఆలోచనతోనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థనే ఏర్పాటు చేసింది తెలంగాణ గవర్నమెంట్. దట్ ఈస్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ఒక డీజీపీ ఆఫీసర్ని, దాదాపు ఒక 400 మంది అధికారులను అన్ని రకాలుగా ఎంపవర్ చేసి ఎన్ఫోర్స్ చేయాలని నిర్ణయం తీసుకొని వాళ్ళకి సర్వ అధికారాలు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళ మీద యుద్ధమే ప్రకటించినము. ఆ యుద్ధంలో పోలీసులే కాదు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అన్నగా నేను పిలిపిస్తున్న ఈ రాష్ట్రం మనది. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు. నోటిఫికేషన్ల ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 10 ఏళ్లు ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కొట్లాడితే పరీక్షలు వాయిదా వేయాలని రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్ష చేస్తున్నారని విమర్శించారు. ఇక రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన. ఇంతకుముందు 10 ఏళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు, పారామెడికల్ కావచ్చు, గురుకుల్ కావచ్చు, లేకపోతే పోలీస్, దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయో, ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు. ఎవ్రీ ఇయర్ మార్చి 31 లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం. దాని చట్టబద్ధత చేస్తున్నాం. జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్పై ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. 30 ఏళ్ల క్రితం తయారు చేసిన సిలబసే ఇంకా విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులు తయారు కావాలన్నారు శ్రీధర్ బాబు. ఆ కరికులంలోనే ముందుకు పెడదామా? దానికి తోడు పరిశ్రమలతో పాటు రాబోయే కాలంలో R&D అంశాలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన కూడా దృష్టిలో పెట్టుకొని కరికులం ఆ విధంగా డిజైన్ చేసే కార్యక్రమము, కార్యాచరణ ఈరోజు ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకుపోకుంటే మనము ముందుకు పోలేము అని ఆలోచన చేసి కొత్త కోర్సెస్ను డిజైన్ చేసే క్రమంలో ఆ కొత్త కోర్సుతో పాటు ఇక్కడ ఇంజనీరింగ్ దాదాపు 160 పైచిలకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన అంశం విషయంలో వారు ఎప్పుడు కూడా గ్లోబల్ డిమాండ్స్ని దృష్టిలో పెట్టుకొని చాలా వరకు కూడా కొత్త కోర్సులు, అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీకి ఆస్కారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా అక్కడ అనంత శేష స్థాపన చేశారు. మంచి చేసే వాళ్లందరికీ ఏపీ చిరునామాగా ఉంటుందన్నారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తామన్నారు. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకొచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను, కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు కానీ విధ్వంసంగా ఉండదు.
పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలి. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలన్నారు సీఎం చంద్రబాబు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తిరిగి వాళ్ల కాళ్లకు దండం పెడతా అన్నారు చంద్రబాబు. ఇవాళ నుంచి తన కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నానన్నారు. తల్లిదండ్రులు భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని, నేతల కాళ్లకు ప్రజలు పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు. ఇక తల్లికి వందనం పథకానికి త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. వైసీపీలై కోతలు లేకుండా వైసీపీలాగా పథకానికి కోతలు లేకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అబద్ధాలు అసత్యాలకు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటెంట్ పొందిందని విమర్శించారు. నెల రోజులు కాకుండానే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. పింఛన్, ఇసుక, తల్లికి వందనం పథకాలపై విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు మంత్రి నిమ్మల. ఏదైతే ఆ రోజు 2019లో ఏదే అబద్ధాలతో ఇదే అసత్యాలతో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశారో, మళ్ళీ ఈ రోజు ప్రజలిచ్చినటువంటి తీర్పుతో గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అసత్యాలతో అదే అబద్ధాలతో మళ్ళీ ప్రజలకి విష ప్రచారం, అటు వైఎస్ఆర్సీపీ గాని వాళ్ళ సాక్షి అవినీతి కరపత్రికతో మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు కూడా కాల. ఈ 30 రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వలేక ఈ 30 రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక గాని, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు గాని మాట్లాడేటువంటి తీరు. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ అవుతూనే ఉంది. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీలో చేరగా ఇవాళ ఉదయం శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఆయన్ను. ఇక అరికెపూడి గాంధీ చేరుకతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. బ్యాక్ 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటోన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామనే మాటలు కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయన్నారు. మోడల్ స్కూల్ టీచర్స్ కి 7 నెలలుగా ఎన్నడూ 1వ తేదీన వేతనాలు చెల్లించకపోవడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. ఈ నెల 13 రోజులు గడిచినప్పటికీ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ జీతాలు అందక అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నెల 8న సగం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లించిన సర్కార్ 8 జిల్లాల్లో పనిచేస్తున్న 1000 మందికి పైగా ఇంకా వేతనాలు చెల్లించలేదన్నారు. ఇక వీళ్లతో పాటు మోడల్ స్కూల్స్ లో పనిచేసే అవుట్సోర్సింగ్ హవర్లీ బేస్డ్ టీచర్స్ దాదాపు 2,000 మందికి ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించి ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు. చంద్రబాబుపై కేంద్రం ఆధారపడింది కాబట్టే పెట్రో కెమికల్ హబ్ ఇస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని, అయినా ఇక్కడి ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వలేదని, ఒక నవోదయ విశ్వవిద్యాలయాన్ని సైతం మంజూరు చేయలేదన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హామీని ఎందుకు నెరవేర్చడం లేదంటూ ప్రశ్నించారు ఆయన. వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని ఆక్షేపించారు వినోద్ కుమార్. మరి చంద్రబాబు నాయుడు గారు పై ఆధారపడ్డారు కాబట్టే ఇవాళ మేము అక్కడ ఇస్తాము, మరి ఇక్కడ మేము మీ పైన ఆధారపడలేదు కదా అని అనుకుంటుందా బీజేపీ పార్టీ? తెలంగాణ ప్రజలు కూడా 8 మంది ఎంపీలను గెలిపించారు కదా మీ పార్టీకి, బీజేపీ పార్టీకి. పోనీ దీని గురించి గత 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో మా పార్టీ తరఫున చాలాసార్లు మాట్లాడినా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వబోతున్నటువంటి ఈ పెట్రో రిఫైనరీకి ఇచ్చే సందర్భంలో తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపిస్తారా?
అంటే బీజేపీ ఒక జాతీయ పార్టీ కదా, అందరినీ సమానంగా చూస్తామని చెప్తారు కదా, మరి విభజన చట్టంలో షెడ్యూల్ 13 లోపట తెలంగాణకి ఏమి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వాలి చాలా స్పష్టంగా చెప్పిర్రు. మరి ఈ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదు? నారా లోకేష్ రెడ్ బుక్ ప్రకారం రాష్ట్రంలోని కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రంలో ప్రమాదకరమైన ధోరణి కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. చంద్రబాబు, లోకేష్, రఘురామ కలిసి కుట్ర చేసి జగన్పై కేసు పెట్టారని ఆరోపించారు. ఈ నెల 11న ఫిర్యాదు చేస్తే 10న లీగల్ ఒపీనియన్ ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు అంబటి. అటు గిల్లంగానేనో లేకపోతే ఐఎన్టీనో 307 వేయరు, దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి. 307 వేస్తే బెయిల్ రాదు కాబట్టి అందువల్ల 307 వేయండి, లోపల తోసేయండి. రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది, అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు. లోకేష్ గారు, రాజు గారు, త్రిపులార్ ముగ్గురు కలిసి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 307 కేసు వేసి ఒక వికృతమైన ఆనందాన్ని పొందాలి అనేటువంటి కుట్రతో ఈ కేసుని మొన్న 11వ తారీఖున రిజిస్టర్ చేశారు. ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్లు బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న పెద్ద సంఖ్యలో ఐఏఎస్లను బదిలీ చేసిన సర్కార్ తాజాగా భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. 37 మంది అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి, విజయనగరం ఎస్పీగా బకుల్ జిందాల్, అనకాపల్లి ఎస్పీగా ఎం దీపిక, సత్యసాయి జిల్లా ఎస్పీగా వి రత్న, పార్వతీపురం మన్యం ఎస్పీగా ఎస్వి మాధవరెడ్డి, కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్, బాపట్ల ఎస్పీగా తుషార్ దూది, అల్లూరు జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్, విశాఖపట్నం సిటీకి తుహిన్ సిన్హాకు బాధ్యతలు అప్పగించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నరసింహ కిషోర్, అన్నమయ్య జిల్లా ఎస్పీగా విద్యాసాగర్, కోనసీమ జిల్లా ఎస్పీగా కృష్ణారావు, కృష్ణా జిల్లా ఎస్పీగా గంగాధర్రావు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా అద్నన్ నయీము అస్మి, అలాగే విశాఖపట్నం సిటీకి అజిత వేజెండ్లకు బాధ్యతలు అప్పగించారు. ఏలూరు జిల్లా ఎస్పీగా ప్రతాప్ శివకిషోర్, పల్నాడు జిల్లా ఎస్పీగా కె శ్రీనివాసరావు, విజయనగరం ఎస్పీగా మల్లికా గార్గ్, ప్రకాశం జిల్లా ఎస్పీగా దామోదర్, కర్నూలు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్, నెల్లూరు జిల్లా ఎస్పీగా జి కృష్ణకాంత్, నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణా, కడప జిల్లా ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజు, అనంతపురం జిల్లా ఎస్పీగా కెవి మురళీకృష్ణ, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి గౌతమ్ సాలి, తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్ సుబ్బారాయుడు, అనంతపురం ఎస్పీగా వి గీతాదేవికి బాధ్యతలు అప్పగించారు. ఇక ఐపీఎస్ అధికారులైన రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్, రఘువీరారెడ్డి, సిద్ధార్థ్ కౌశల్, గరుడి సుమిత్ సునీల్, జగదీష్, శ్రీధర్, సత్యబాబును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామంటున్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ టీమును త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం స్పెషల్ టోల్ ఫ్రీ నెంబర్ 1 ఏర్పాటు చేస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని తెలిపారు. డీజీపీ హోదాలో తొలిసారి తిరుపతిలో పర్యటించారు ద్వారకా తిరుమలరావు. కూడా కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా తిరుపతి పర్యాటకులు వచ్చేవాళ్ళు ఉందని చెప్పారు. సో రాష్ట్రం మొత్తంలో కూడా 100 days యాక్షన్ ప్లాన్తో తయారు చేశాము. దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి, తర్వాత అవగాహన ప్రజల్లో అయితేనేమి అందరూ అవగాహన తెప్పించడం, చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి చేయడం అయితేనేమి, అదేవిధంగా హార్డ్ కోర్గా ఎప్పుడు లాంటర్లో పనిచేస్తున్న వాళ్ళకి కేసులు కట్టి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగాను, ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ముఖ్యంగా సోర్స్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. రాజ్యాంగం గురించి బీజేపీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మణిపూర్ అంశంపై అక్కడ ఎంపీ 2 నిమిషాలు మాట్లాడతానంటే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన చూసి తట్టుకోలేక పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో విభజన హామీలను ప్రస్తావించకుండా తమ పార్టీ ఇచ్చిన గ్యారంటీలపై విమర్శలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. మణిపూర్ ఆత్మగోచ వినండి అని చెప్పి మణిపూర్ ఎంపీకి మీరు 2 నిమిషాలు అవకాశం ఇవ్వలేదు. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నా? ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. 240 వచ్చేసారి 100 కూడా రావు. తెలంగాణలో మీరు ముఖ్యమంత్రి చేసుకుంటా అంటారు కదా, మేము 6 నెలలు అయింది, ఇంకా 4.5 ఏళ్ళు ఉంది మాకు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, ప్రజల విశ్వాసాన్ని జయించడానికి. రేపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. మీరు లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మనం మాట్లాడుకుంటాం మీకు ఎంత సంఖ్య వస్తుంది. గెలిచినామని చెప్పి
పక్క పార్టీలను దూషించడం, పక్క పార్టీల గురించి మాట్లాడుకోవడం, పక్క పార్టీల గ్యారెంటీల గురించి మాట్లాడుకోవడం. మీ 10 ఏళ్ల పాలన మీరు చెయ్యని హామీలను నెరవేర్స్తామని చెప్పుంటే మేము కూడా హర్షించేటోళ్ళం. అరే భలే చెప్పారు, మనం కూడా వాళ్ళతో ఉండి మన తెలంగాణకు మంచి చేసుకోవాలన్న ఆలోచన. ఓ నిరుపేద కుటుంబానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పేద దంపతుల సొంతింటి కలను సాకారం చేశారాయన. తాడేపల్లి మండలం పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పథకాన్ని ఈ నెల 1న ప్రారంభించిన సీఎం గ్రామానికి చెందిన పాములు నాయక్ ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేశారు. అదే సమయంలో పాములు నాయక్ తనకు సొంతిల్లు కట్టుకునే స్తోమత లేక పూరిగుడిసెలో ఉంటున్నానని ఇల్లు మంజూరు చేయాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. స్పందించిన చంద్రబాబు వెంటనే ఇల్లు మంజూరు చేసి పత్రాలు అందజేశారు. దీంతో అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణానికి పాముల నాయక్ దంపతులతో భూమి పూజ చేయించారు. మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చొరవతో పనులు ప్రారంభించారు. కాకతీయ యూనివర్సిటీలోని పోతన మహిళా హాస్టల్లో పెచ్చులు ఊడిపడ్డ ఘటనలో విద్యార్థులను ఆందోళనకు గురయ్యారు. వసతి గృహాన్ని మార్చాలని ఎన్నిసార్లు విశ్వవిద్యాలయ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వర్షాకాలంలో తమను పట్టించుకునే వాళ్లే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పోతన హాస్టల్లో నెలకొన్న ఈ సంఘటన గురించి మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు నిన్న రాత్రి అనేకమైన ఇబ్బందులతోటి పిల్లలు ప్రతిరోజు ఏ విధమైన ఇబ్బందులతోటైనా ప్రతి ఒక్క ఇబ్బందితోటి రోజు ఇలా ఉంటూనే ఉన్నారు. నిన్న రాత్రి ఈ విధంగా పిల్లలని ఊడి కింద పడిపోవడం, పెచ్చులని కింద పడిపోవడం, ఇలా ఇంటి సంఘటనలు ఎందుకు ఎదురవుతున్నాయి? ఇంతకు ముందు కూడా ఒక ఫ్యాన్ ఒక అమ్మాయి పైన పడింది, ఆ అమ్మాయి తల గుడ్లు పడినాయి. ఈ విధంగా ఎందుకు అధికారులు స్పందించడం లేదు? ఎన్నోసార్లు మేము వీసీసరికి రిజిస్ట్రేసరికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, అయినా కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు అధికారులు స్పందించడం లేదు? హాయిగా బిల్డింగ్స్ లో ఉంటారు, మంచి బిల్డింగ్స్ వల్ల మాకేమో ఇలాంటి పాడుపడ్డ బిల్డింగ్స్ ఇస్తారు. ఎందుకు మేము కట్టే డబ్బులు సరిపోవట్లేదు? మెస్ బిల్లులు కూడా పెంచుతున్నారు, హౌస్ బిల్లులు కూడా పెంచుతున్నారు. మరి పెంచినప్పుడు మాకు కావాల్సిన వసతులు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది, 2016లోనే ఇది కూల్చివేయాలని వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. నోటీసులు వచ్చినా కూడా ఎందుకు అధికారులు పట్టించుకోవడం లేదు? ఎస్ఎఫ్ఐ తరఫున మేము విద్యార్థుల తరఫున మేము ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మాకు ఇవ్వాలి. తప్పకుండా ఈ హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా వాళ్ళు సాల్వ్ చేయాలని. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరును నిరసిస్తూ ఓయూలో విద్యార్థులు నిరసన చేపట్టారు. కేటీఆర్ నిరుద్యోగులను తప్పుదో పట్టిస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉద్యోగాలను అడ్డుకుంటున్నారని కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి ప్రయత్నం చేశారు విద్యార్థులు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో బుల్లెట్ కలకలం సృష్టించింది. ఓ అపార్ట్మెంట్లోకి బుల్లెట్ దూసుకొచ్చింది. 5వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ కిటికీ అద్దాలు పగిలిపోయి బెడ్రూమ్లోకి దూసుకొచ్చింది బుల్లెట్. దీంతో ఫ్లాట్ యజమాని భయభ్రాంతులకు గురయ్యాడు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నాడు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఆర్మీ జవాన్లు. మిస్ ఫైర్ అయ్యి అపార్ట్మెంట్ 5వ అంతస్తులోకి దూసుకొచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార విపక్షాలకు తొలి పరీక్షగా భావించిన అసెంబ్లీలో బైపోల్లో ఇండీ కూటమి జయకేతన ఎగరవేసింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష కూటమి 10 చోట్ల విజయాన్ని సాధించింది. బీజేపీ 2 స్థానాలకు మాత్రమే పరిమితైంది. మరోచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు. పశ్చిమ బంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్లో 3, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని ఒక్కో స్థానానికి జూలై 10న ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఇందులో 4 రాష్ట్రాల్లో ఇండీ కూటమి అధికారంలో ఉండగా మరో 3 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజును రాజ్యాంగ హత్యా దివస్గా జరుపుకోవాలన్న కేంద్ర నిర్ణయంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దేశ చరిత్రలో ఇలాంటి ఘటన ఒకటి జరిగిందని, రాబోయే తరాలకు తెలవాల్సిన అవసరం ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. 10 ఏళ్లుగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. జమ్మూ కశ్మీర్లో మీరు చేస్తోంది ఏమిటని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని బాల్ ఠాక్రే, ఆర్ఎస్ఎస్ సమర్థించారు అని చెప్పారు శివసేన ఉద్ధవ్ వర్గ నాయకుడు సంజయ్ రౌత్. वर्ष में प्रवेश कर गए इमरजेंसी के कालखंड को देखते हैं 75 से, तो भावी पीढ़ी को ध्यान रहे कि ऐसा भी एक कालखंड आया था जब कांग्रेस ने और कांग्रेस की नेता श्रीमती इंदिरा गांधी जी ने संविधान को स्थगित किया गया था, जो पिछले 10 साल में हो रहा है, रोज हो रहा है, वो संविधान की हत्या है। और संविधान की हत्या शब्द बोलने में हमें तो बड़ी परेशानी होती है, ये शब्द बोलना भी नहीं चाहिए। सरकार के गैजेट नोटिफिकेशन में संविधान और हत्या इकट्ठा शब्द आ रहा है। आप
हिंदू हृदय सम्राट शिवसेना प्रमुख बाला साहब ठाकरे ने उस वक्त इमरजेंसी को खुला समर्थन दिया था, खुला समर्थन, इंदिरा गांधी को खुला समर्थन दिया था, मुंबई में स्वागत किया था उस वक्त, आरएसएस ने भी समर्थन किया था, लेकिन కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సవరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కల్పించింది. అంతర్గత భద్రత, బదిలీలు, ప్రాసిక్యూషన్, అటార్నీ జనరల్, ప్రభుత్వ న్యాయవాదుల నియామకంతో సహా కీలకమైన విషయాల్లో ఎల్జీదే పెత్తనం కానుంది. చట్టం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ విచక్షణాధికారాన్ని అమలు చేయడానికి పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ఐఏఎస్, ఐఏసీబీ, అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి అవసరమయ్యే ఏ ప్రతిపాదనను చీఫ్ సెక్రటరీ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ ముందు ఉంచితే తప్ప ఆమోదం లేదా తిరస్కారం పొందదు అని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పెద్ద సాహసమే చేశారు. ప్రపంచ స్కై డైవింగ్ డేను పురస్కరించుకుని గగనతలలో నుంచి ఆయన పారాచూట్తో కిందకు దిగారు. అయితే ఒక నిపుణుడి సాయంతో ఆయన ఈ సాహసోపేతమైన ఫీట్లో పాల్గొన్నారు. విమానం నుంచి వాళ్లు దూకిన కొద్ది క్షణాలకు పారాచూట్ తెరుచుకుంది. ఆ తర్వాత మేఘాల మీద తేలిగాడుతూ వాళ్లు భూమి మీదకు చేరుకున్నారు. స్కై డైవింగ్ ఎంజాయ్ చేశానన్నారు గజేంద్ర సింగ్. क्योंकि भारत का पर्यटन मंत्री होने के नाते इस खेल की तरफ लोगों का रुझान बढ़े, लोगों का आकर्षण बढ़े, इस एक्टिविटी के साथ में लोग और जुड़ सकें और लोग अपने आप को सुरक्षित महसूस होते हुए सारे सुरक्षा मानकों के साथ में इसका रोमांच अनुभव कर सकें, इसलिए मेरे लिए भी निश्चित रूप से अत्यंत. జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సోనియా గాంధీ కేజ్రీవాల్ భార్య సునీతను కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు హేమంత్ సోరెన్. రాబోయే రోజుల్లో జార్ఖండ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. భారతీయుల్లో సహనం ఉంటుందని, వారు దేన్నైనా సహిస్తారన్నారు. అదే వారు సహించకపోతే ఓటు ద్వారా తమ గళాన్ని వినిపిస్తారని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా బీజేపీ న్యాయ వ్యవస్థను కించపరిచిందని విమర్శించారు. కేజ్రీవాల్కు త్వరలో బెయిల్ మంజూరు అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు ఆయన. ड्रामा विगत दिनों हुआ है, किस तरीके से न्यायपालिका का भी मजाक उड़ाने का इन लोगों ने अपने षड्यंत्र के माध्यम से करने का प्रयास किया है, वो बाहर नहीं निकले. इसका లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఫోన్లో మాట్లాడుకున్నట్టు వచ్చిన వార్తలను ఆమె కార్యాలయం ఖండించింది. అవన్నీ అవాస్తవాలను కొట్టిపారేసినట్లు అమెరికా జర్నలిస్టు వెల్లడించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం ధృవీకరించింది. రాహుల్ గాంధీతో కమలా హ్యారిస్ మాట్లాడలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గురువారం సాయంత్రం వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు పలు కథనాలు వచ్చాయి. ఈ ఏడాది చివరిలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్యారిస్ ఒలింపిక్స్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. వాటర్ ఈవెంట్స్లోని నగరంలో ఉన్నటువంటి సీన్ నదిలో నిర్వహించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. 1900వ సంవత్సరంలో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో కూడా ఈ నదిలోనే వాటర్ ఈవెంట్స్ నిర్వహించారు. సీన్ నదిలోని నీరు స్వచ్ఛంగా ఉంటుందని చెప్పేందుకు ఆ దేశ క్రీడాశాఖ మంత్రి అమెలీ ఒడియా కాస్టెరా నదిలోకి దూకి ఈతకొట్టారు. నదిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి సూట్ డ్రెస్లో దూకారు మంత్రి అమెలీ. అలెగ్జాండ్రే ఇన్వలైడ్స్ బ్రిడ్జ్ మీద నుంచి ఆ మంత్రి ఈతకొట్టారు. సినీ నటులు వారి కుటుంబ సభ్యుల పట్ల అభ్యంతరకర కంటెంట్ను పోస్ట్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా కొరడా జులిపించింది. 5 యూట్యూబ్ ఛానల్స్ను తొలగించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటూ మిగిలిన యూట్యూబర్స్కు హెచ్చరిక పంపించింది మా. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు, మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచం అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయిధరం తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉండిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ హనుమంతు కూడా ఒక హీరో రాజ్ తరుణ్ బాధితురాలు లావణ్య నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు అన్నాధారాలు సమర్పించారని తెలిపారు. న్యాయవాది రాజేష్ వారం రోజుల క్రితం నన్ను అప్రోచ్ అయ్యారని, కేసు నిలవదని రాజేష్ చెబుతున్నారని లావణ్య తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. నాకు రాజ్ తరుణ్ కావాలి, రాజ్ తరుణ్తోనే ఉంటానని లావణ్య అంటున్నారు. రాజ్ తరుణ్ వ్యవహారంలో మా అసోసియేషన్ కలుస్తానని లావణ్య చెబుతున్నారు. ఏమైంది ఇవాళ నర్సింగ్ టీఎస్ వాళ్ళు మేము కనెక్ట్ చేశారా? అవునండి, ఇప్పుడు వెళ్తున్నాను నార్సింగ్ కి. ఎవిడెన్సెస్ ఇంకొన్ని చెప్పాను కదా, మనం ఇంకొన్ని తీయడం జరిగిందని. ఇప్పటికే 170 ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు. ఇప్పుడు ఏముంటాయి? అవునండి, ఇస్తున్నాను. ఇంకొన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తాను. పోలీసులు మీ ఎవిడెన్స్ క్లారిటీగా లేదని అన్నారా? లేదండి, లేదు. అంటే ఆ రోజు ఎఫ్ఐఆర్ రోజు కొన్ని ఇచ్చాము, ఇంకొంచెం ఇస్తున్నాము. ఈ ఎవిడెన్స్ ఎలా ఉండబోతుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్? మా 10 years లైఫ్ కి ఇంకొంచెం క్లారిటీ అండి, వాళ్ళకి క్లారిటీ అంతే. థ్యాంక్ యూ. సీనియర్ ఆటగాళ్లు లేకుండా జింబాబ్వే పర్యటనకు వెళ్లిన యువ భారత్ అదరగొట్టింది. జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 4 టీ20లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన జింబాబ్వే భారత్కు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ని టీమిండియా వికెట్ నష్టపోకుండా ఛేదించింది. యశస్వి జైస్వాల్ 93, శుభ్మన్ గిల్ 58 పరుగులతో చెత్తకొట్టారు. ఆఖరి టీ20 ఆదివారం జరుగుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్తాగదు, నిజం దాగదు.